మ్యాచ్ పీకిన దానికన్నా నీ సెంచరీ మిస్ అయినందుకే ఎక్కువ బాధ అవుతుంది విరాట్. వారని మామ నువ్వు ఎంత ఐపీఎల్ ఆడినంత మాత్రాన గిట్ట బాధపడి నీకే గీ ఇండియా ఏమన్నా నీ అత్తారిల్లనే లేకుంటే వీళ్ళేమన్నా నీ దాయాదులా ఓ ఫీల్ అయిపోతున్నావు. అసలే గిడ మ్యాచ్ పీకి బింగిలెత్తుంటే ఏ బాధపడాక తమ్ముడు, మనం ఎట్టైనా సెమీస్ కొత్తాం. గాడ 5-6 మత్తు సూదులు రెడీ చేద్దాం, ఎవడొత్తే వానికి వేద్దాం, ఫైనల్ పోదాం. మీ మత్తు సూదులకు బెదవడే రోజులు పేనయ్యేకేను మామ. చూతివి కదా గిట్టుంటది మాతోని. వింటేజ్ టీమిండియా ఈస్ బ్యాక్ అంటారా బాబు. అవునే రోహిత్ అన్న, అసలు కెప్టెన్ అంటే ఎట్టాడాలా నువ్వెట్టాడుతున్నావే. నీ యవ్వ గుల్లిచ్చి శివరాకర వరకు ఆడుకుంటా మిగతా వాళ్ళందరితో జోపియాలే, గది పద్ధతి. అంతేగాని నువ్వేందన్నా వచ్చిన ఆళ్ళ నుంచి ఊపుతున్నావు. ఓసి నీ కెప్టెన్ అయితే ఏంది కాకపోతే ఏంది తమ్ముడు, ఊపున్నప్పుడు ఊపేయాలే. గా లాస్ట్ వరల్డ్ కప్ లో బెదవడుకుంటా ఆడి బొక్క బొర్ల వన్యం. గా తప్పు మళ్ళా తూరి బొత్తిగా చెయ్య. అంటే మొత్తానికి కెప్టెన్ గా యాంకర్ రోల్ మాత్రం ప్లే చెయ్యనంటావు అంతే కదన్నా. గా రోల్ ని మా విరాట్ చూసుకుంటున్నాడు వే, చూస్తున్నావు కదా వరుస పెట్టి ఎట్ట జప్పరెత్తున్నాడు. నాదే ముందు రోహితు, నువ్వు గా కొత్త బాలికున్న గ్రిప్ మొత్తాన్ని నున్నగా చేసి వాడెత్తున్నావు. నేను మన బండిని లాస్ట్ దాకా జోరాగా ఇగ్గుకోబోతున్నా గంతే. బాగుంది వే. కెప్టెన్ అయినా గా రోహిత్ ఏమో రన్ రేట్ ని 6 నుంచి 4కి 3కి తగ్గిస్తున్నాడు. గా విరాట్ కెప్టెన్ కాకుండా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ దునియా మొత్తంలో గిసువంటి కాంబినేషన్ యాడ చూడలే. కానీ వెబ్బాయి ఇంక అయిపోయిందనే నీ భజన కార్యక్రమం. గా కేన్మామ కెప్టెన్సీలు అయితే లేపుకొని ఓ యారంగా జప్పరిస్తావు. గదే నా కెప్టెన్సీలో మాత్రం గుడ్డు పెట్టి 2 కళ్ళు ఎత్తెత్తున్నావు. ఏందే ఇది. ఓసి నీ బాధపడాక తమ్ముడు, నెక్స్ట్ మ్యాచ్ కల్లా మన కేన్మామ ఒత్తాడుతీ. అవునే రోహిత్ అన్న, శాన మిడిమేళంగా జిమ్ముతున్న గా బోల్ట్కి హెన్రీకే వాయగొట్టి గా మీచాలు దాంట్లో ఏంది గట్ట 2 కళ్ళు ఎత్తేతివి. గదే గా బంగ్లా నేలు ఆసియా కప్పులో గెలిచినట్టు అప్పుడప్పుడు అటు అవుతుంటది తమ్ముడు. లైట్ తీసుకున్నలా అప్పుడప్పుడు కాదన్నో మళ్ళా సెమీస్లో కలుద్దాం. గాడ కూడా నీ పుల్ల తీసేది నేనే. ఓసి నీ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. అవునే రోహిత్, ఇన్నాళ్ళు లొడ్డప్పటి ఇన్ స్పింగర్లకి పట్టపట్ట అవుట్ అవుతుంటివి. గసు వంటిది గిప్పుడేందే గిట్ట జప్పరిత్తున్నావు. గదంతా ఒకప్పుడు వే, గిప్పుడు కాదు, కథ వేరే ఉంటది. అయినా ఓ రేంజ్ తర్వాత మన తన మాటలు ఉండవువే. కోతలే మీ లక్కు బాగుంటే సెమీస్లో కలుద్దాం తి. నీ ఎవరి మీదైతే ఓడిపోకూడదు అనుకున్నామో వాళ్ళ మీదనే ఓడిపోయినాం. గీ ఇండియా వాళ్ళు మా ఓనిగాల కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టురువే. ఏహే మ్యాచ్ పీక్తే వీకింది. గా విరాట్ కి సెంచరీ కాకుండా చేసిర్రు, గదే చాలు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ వే సూర్య. లేక టీమ్ లోకి వచ్చినా నా కోసం నీ వికెట్ ని త్యాగం చేసినావు. దాందేముందన్నా, ఇప్పుడు త్యాగాల సీజన్ నడుతుంది. సో త్యాగం చెయ్యాలే. అందులో గిర్రలో పాతకపోయి ఉన్నావు, ఇంకా తప్పుతుందనే. అయినా ఆ మాట చూడు విరాటు, చక్కగా కాకుండా జర వంగి లెగ్ సైడ్ పీకాల్సింది. గ్రౌండ్ బయట పడుతుండే, దెబ్బకు ప్రాజెక్టుకే 49 కంప్లీట్ అవుతుండే. పీక్తే వీకింది తీ రోహిత్ తొక్కలో సెంచరీ. కావాలంటే మళ్ళా మ్యాచ్ లో చూసుకుంటది. ఎస్, ఇదే కాన్ఫిడెన్స్ తో మళ్ళా తూరి కూడా 5 మందిని పిసికేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటాని మాటిస్తున్నా. నా పర్ఫార్మెన్స్ ని మటుకు మర్చిపోవాకరి. ఎస్, లేక టీమ్ లోకి వచ్చినా కూడా నా వికెట్ ని విరాట్ అన్న కోసం త్యాగం చేసిన. మళ్ళా తూరు కూర్చోబెట్టే వ్యాపారం చేయకుండా నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి తీరాలే. అంత సీన్ లేదు చూడే రోహిత్ అన్న. గా త్యాగాలు తంబాకులు పట్టించు కాకు. ఓలన్న ఫ్లాప్ అయితే బెంచులున్నోళ్ళకి ఛాన్స్ ఇయ్యాలే. మళ్ళా మ్యాచ్ కి మన సూర్యన్న జాగాల నన్ను ఖచ్చితంగా ఆడిపియాలే. నా తడాక చూపిస్తా. వారిని అర్థికు నువ్వు లేని లోటు మ్యాచ్ ల గానరాకున్నా ప్లేయింగ్ 11 మటుకు 3Dలో గానొత్తుందివే. ఇంతకు యాట్ వరకు వచ్చింది, దెబ్బ మానిపోయిందా లేనా. గా తెల్లనాళ్లతో మ్యాచ్ కల్లా వత్తనే రోహితన్నా, యూ డోంట్ వర్రీ. అంతగా అవసరమైతే పుత్తూరు కట్టుకొని గాని వత్తది. ఇప్పుడు ఎట్టనే రోహితు. ఇంకేముందే గిసుకుంటప్పుడే మన ధోనియన్నని ఫాలో అయితే సరి. టాస్ వన్నాక గా పిచ్చి రిపోర్ట్ ని బట్టి ప్లేయింగ్ 11 డిసైడ్ చేయడమే. నీ ఎవ్వగా మిచ్చెలు గాన్లక జర కొంచేపు గుల్లిచ్చి ఆడింటే సెంచరన్న కంప్లీట్ అవుతుండే. మళ్ళా తురి ఐపీఎల్లో నా మీద కనీసం గంట సేపన్న పాట పాడుతుండ్రి. షట్ జస్ట్ మిస్. ఒరే రవిగా జడ్డు సామాన్యంగా క్యాచ్లు ఇడిచిపెట్టారా బాబు. 3 సంవత్సరాల తర్వాత యాదవ్ ఒక్క క్యాచ్ పరక పాయసం ఉండి ఇడిచిపెట్టినాడు. గది కూడా నీ క్యాచ్. ఇంకా సంతోషించరా బాబు. 12 రన్స్ గానే పీకతోనివి యాదవ్ 70 సిల్కన్నా జోపుకున్నావు. గది సరేనా, కానీ 100 జోప్తేనే కదనే ఐపీఎల్ వేలం పట్టులో పైసలు వచ్చేది. యాదికుమాలోడు చెప్పినాడులే నీకు. నువ్వు వరుసగా 10 తూర్లు గుడ్లు పెట్టిపో. గా వేలంపాటలో నా పేరు చెప్పి చూడు. నీ మీద పాట లూపల పెట్టి వాడతారు. గాడ నేను ఎంత చెప్తే అంటారు బాబు. థ్యాంక్ యూ సో మచ్ బువమ్మన్నా. నాయనా తమ్ముడు, ఫస్ట్ 800 ఫోన్ పే కొట్టు. గదేందన్నా. ఇంకంతే తమ్ముడు, నీకు వేరే ఆప్షనే లేదు. ఫోన్ పే 800 చేయి. ఐపీఎల్ లో నీ ఇష్టం వచ్చిన టీంలో ఆడుకో. దీనికి బోనస్ గా ఇండియా వాళ్ళు మీకు సెమీస్ లో తగిలినారనుకో, ఫ్రీగా టిప్స్ చెప్తా. నా టిప్స్ తో సునాయాసంగా రివెంజ్ కూడా తీర్చుకోవచ్చు. ఏమంటావు? బువమ్మన్నావు, నువ్వు తోప్ తురుమే. కానీ ఈ తూరి మాత్రం మా ఓనియాలను ఓ లాపలేరే. గది సెమీస్ లో అయినా ఫైనల్లో అయినా కప్పు మాత్రం పొలిమేర దాటది.